ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూసావా చిన్నయ్య, నువ్వు నా ఇష్టానికి వ్యతిరేకంగా హనీమూన్కి ప్లాన్ చేశావు. నాతో క్యాన్సిల్ చేస్తాను అని మాట కూడా ఇచ్చావు. కానీ మాట తప్పావు. నువ్వు మాట తప్పినా నా మనసు తెలిసినా నా బాధని గుర్తించిన వాడు ఒకడున్నాడు. ఎవరో తెలుసా? ఆ దేవుడు. నా రోతను భరించలేక నా ఆవేదనని అర్థం చేసుకుని ఈ విధంగా తన నిర్ణయాన్ని బల్లి ద్వారా మంట మండించడం ద్వారా తెలియజేశాడు. ఇప్పటికైనా తెలిసిందా నువ్వు నాకు చేసిన మోసానికి ఎంతగా నేను క్షోభ అనుభవిస్తున్నానో, ఎంతగా నన్ను నేను కోల్పోయాను. నువ్వేం తనని వెనకేసుకుని రావాలని చూడకు. ఎవరు ఎన్ని చెప్పినా చిన్నయ్య విషయంలో నా అభిప్రాయం మారదు. నిర్ణయం అంతకన్నా మారదు. కట్టుకున్న దాన్ని మోసం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే అది తప్పు అని ఆలోచించి ఉంటే ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా చిన్నయ్య. నువ్వలా చేయటం వల్ల కోల్పోయిందేంటో తెలుసా? నా ప్రేమని. ప్రేమని పొందటం సులభం, కాని దాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. ఒక్కసారి ఆ ప్రేమని కోల్పోతే తిరిగి దాన్ని పొందటానికి ఒక జీవితకాలం పడుతుంది. నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి.